మీరు కూడా లైక్ కొట్టండి, మీ వాళ్ళకి అందరికీ షేర్ చేసుకోండి. మీరు కూడా పెసలు తీసుకొచ్చుకోండి. ఎండాకాలం ఎండలకి సెలవు చేస్తుంది. గుగ్గుళ్ళలాగా కూడా ఉడకబెట్టుకోండి, నానబెట్టుకొని కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకొని తినండి. చాలా బాగుంటుంది, సెలవు చేస్తుంది, పిల్లలకు కూడా బలం వస్తుందండి. వీటిని వేపుకొని ఎండుమిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి పచ్చడి కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా చూడండి, ఎప్పుడైనా ట్రై చేయండి. ఇలాగా బాగుంటుంది. పెసలండి ఇవి మా చేలో వచ్చేవి, బాగుంటాయి. ఇట్లా వేపేసి చల్లారినాక తిరగరలో తిరగట్లేదు మా అమ్మకి, తిరగర్లు అందులో వేసి పప్పు చేయాలండి. అది కూడా ఉంది, తిరగలు పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను మీకు. నేను మా ఇంట్లో ఉంది తిరగలు, అట్లా పక్కకు పోసేస్తుంది వేపేసి. ఓకే ఫ్రెండ్స్, అయిపోయినాక తిరగలు ఎలా పడుతుందో చూపిస్తాను మళ్ళీ మీకు. తిరగలి బయట ఉంది, చూపించు. అక్కడ ఉంది బయట పట్టేటప్పుడు ఉంది, చూపించు, తీసుకెళ్ళి పట్టేటప్పుడు చూపిస్తాను ఎలా పడతామో. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అదిగో తిరగలి. ఇందాక చెప్పాను కదా పప్పు తిరగల్లో వేసి తిప్పుతామని. ఇట్లా వేసి తిప్పుకుంటే పప్పు వస్తుంది. మా అమ్మ తిప్పుతుంది. మా అమ్మ తిప్పలేననింది, మీకోసమని మా మమ్మీ తిప్పుతుంది అట్లా తిరగల్లో. లైక్ చేయండి మా మమ్మీకి. మెల్లిమెల్లిగా బయటకు వస్తుంది తిరిగిన పప్పు. ఇట్లా వచ్చిన పప్పు నేను చేస్తాను. ఇట్లా పప్పుచారు, పప్పుచారేనా పప్పు ఇంతకుముందు ఇలాగే మా నాన్నమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఇలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు మిల్లులకి వెళ్ళిపోతున్నారు పప్పు ఎత్తుకొని. ఎవరు తిప్పట్లేదు, కానీ సామాన్లు అన్నీ ఉన్నాయి మా దగ్గర. అప్పుడు ఈ రోట్లోనే వేసి దంచుకునే వాళ్ళం అన్ని పిండి వంటలు. పెద్ద రోకళ్ళు ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అవి కూడా ఉన్నాయి ఇంట్లో. పిండి అన్ని పిండి వంటలు, బియ్యము అవన్నీ ఈ రోలల్లోనే దంచుకునే వాళ్ళము. ఇంకొకటి కూడా ఉండాలి పెద్దది, అది తీసేసారు, ఇది ఉంచేసుకున్నారు గుర్తు కోసం అని. అది బయట బయట పెట్టారంట. అది ఇందులో పప్పు వేసేస్తుంది మా అమ్మ. అయిపోయింది, కట్టేసింది మొత్తం. ఇంకొంచెం ఉన్నాయి. అయిపోయింది ఫ్రెండ్స్, కట్టేసింది మా అమ్మ.
చెరుక్కుంటే పొట్టు అంతా పోతుంది. ఇంట్లో శాఖ ఉంది ఎత్తా. ఆ పొట్టు అంతా పోతుంది. ఆ పొట్టు పోయినాక అప్పుడు వండుకోవాలి. నేను చాట తీసుకొని వచ్చేస్తాను. ఇద్దండి ఫ్రెండ్స్, చాట తెచ్చేసాను. ఇప్పుడు అంతా పోసి చెరిగేస్తుంది. ఎందుకట్లా? అవి కొన్ని నలగలేదు కదా. అవన్నీ తీసేసుకొని చాట్లు వేసుకొని చెరుక్కొని పప్పు వండేసేసుకోవాలి. అలా చేసుకొని స్టాక్ పెట్టుకుంటారు. కొంచెం అటు పెట్టు. దాని ప్లేట్స్ అయిపోయింది. దాని పని ఇంకా ఇది తిరగాలి. ఇది రోలు చెరుగుతుంది మా అమ్మ. కొంచెమే వేసుకుంది, మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ చేసుకుంటుంది. ఇంకో ఫ్రెండ్స్, పొట్టు అంత ఇలా పడిపోతుంది. ఫోన్ మీద మొత్తం పడిపోతుంది. పల్లెటూరులో అయితే ఇవన్నీ ఉండట కూడా ఉండదు.